మేడారం జాతరలో మొదటి ఘట్టమైన పగిడిద్దరాజు ఈ రోజు పెళ్లి కొడుకుగా ముస్తాబై ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో డప్పు వాయిద్యాల నడుమ కోలాహలాలతో పూనుగొండ్ల గ్రామం నుండి మేడారానికి బయలుదేరాడు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు మేడారం చేరుకోగానే జాతర ప్రారంభమైనట్లుగా భావించవచ్చు. మేడారం జాతరలో మొదటి ఘట్టమైన పగిడిద్దరాజును పూనుగొండ్లలో పేనుక వంశీయులు మరియు ఆదివాసులు ఈరోజు గ్రామం మొత్తం ఉపవాసం ఉంటూ నియమ నిష్టలతో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో మేళ తాళాలతో శివశక్తుల పూనకాలతో పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేస్తారు. అనంతరం డప్పు వాయిద్యాలతో కోలాటాలతో నృత్యం చేసుకుంటూ పగిడిద్దరాజును పగిడిద్ద దేవాలయంలోని కత్తెలపై ఉంచి భక్తుల సందర్శనాల అనంతరం పగిడిద్దరాజును పూనుకొంట్ల గ్రామం నుండి పేనుక వంశీయులు సుమారు 80 కిలోమీటర్ల మేర కాలినడకన అటవీ మార్గంలో మేడారం చేరుకుని పగిడిద్దరాజు కత్తెలపైకి రాగానే మేడారం జాతరలో మొదటి ఘట్టం ప్రారంభమైనట్లుగా భావించవచ్చు. మంగళవారం పూనుగొండ్ల గ్రామం నుండి పగిడిద్దరాజు బయలుదేరి లక్ష్మీపురం గ్రామంలో బస చేసి తెల్లవారుజామున బుధవారం రోజు సాయంత్రం వరకు పగిడిద్దరాజు మేడారం గద్దెలపైకి చేరుకుంటాడని పేనుక వంశీయులు తెలుపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి పూనుగొండ్ల నుంచి అందిస్తారు. తెలంగాణలో జరిగే మహా జాతర కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క జాతర మొత్తం తొలి ఘట్ట మొత్తం ఆరంభమైంది. ప్రస్తుతం మనము పగిడిద్దరాజు సక్రమైన పూనుగొండ గ్రామం నుంచి ఉన్నాం. పూనుగొండ గ్రామంలో ఉన్నటువంటి మహా జాతర ఆరంభం మాత్రం దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పగిడిద్దరాజుని మేడారం తీసుకువెళ్ళే సమయంలో మాత్రం సంబంధించిన పెనుక వంశస్థులు మాత్రం సాంప్రదాయ దుస్తులు ధరించి సంబంధించినటువంటి అంటే నిన్న కూడా పగిడిద్దరాజు సీతక్క కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయ దుస్తులు వాళ్ళకి వస్త్రాలు ధరించి వాళ్ళకి మొత్తం ఇక్కడ నృత్యాలు చేస్తూ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పూనుగొండ గ్రామంలో ఇంట్లో ప్రత్యేక పూజలు ఆచరించుకొని సంబంధించిన పగిడిద్దరాజు ఒక కుంభమేళని జెండా రూపంలో పగిడి రూపంలో ఇక్కడ నుంచి మొత్తం వాళ్ళు ప్రతిష్ఠించు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక నృత్యాలతో కలిసి తీసుకెళ్తున్నారు. మొత్తానికి అంటే ఈ ఘట్టం అంటే మహాజాతర మేడారం అయితే ఉందో 21, 22, 23 జరిగే ఈ జాతర ఏది ఉందో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మెయిన్గా ఈ ఘట్టం చెప్పొచ్చు. ఇక్కడ నుంచి సుమారు వెనుక ఎవరున్నారో ఇక్కడ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటే మేడారం జాతరకు వెళ్ళి పోయే క్రమంలో కూడా ఉన్నటువంటి పెనుక వంశస్థులు సంబంధించినటువంటి దీన్ని భరణి తీసుకొని ఇక్కడికి లక్ష్మీపురం వెళ్తున్నారు. లక్ష్మీపురం గ్రామం నుంచి అక్కడి నుంచి మేడారం నుంచి మొత్తం ప్రత్యేక బెటాలియన్ పోలీస్ ఫోర్స్ వస్తుంది. అక్కడ నిద్ర చేసి అక్కడి నుంచి మొత్తం 21 తారీఖు ఏదైతుందో మేడారం గద్దెపై చేరుకుంటుంది. మేడారం గద్దెపై చేరుకుంటుంది వెంటనే అక్కడి నుంచి తొలి ఘట్టం స్టార్ట్ అవుతుంది. అక్కడి మహా జాతర స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనం రిజల్ట్స్ చూసుకోవచ్చు. పెనుక వంశం సంబరాలతో ఉన్నటువంటి సంబరాలతో నృత్యాలు చేసుకుంటూ కూడా వాళ్ళు మొత్తం ఇక్కడ వాళ్ళు అంటే పగిడిద్దరాజు మొత్తం ఇక్కడ స్వాగతంగా ఆలయం తీసుకుపోతున్నారు. ఆలయంలో కూడా అక్కడ పగిడిద్దరాజు ఆలయంలో ఉన్న ఫోటోలో ఉన్నటువంటి పగిడిద్దరాజు ఆలయంలో కూడా ఒక గంట నుంచి సుమారు 2 గంటల పాటు అంటే ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు. మనతో మాట్లాడడానికి ఆలయ పూజలు ఇప్పుడు మేము పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయడానికి ఒక కార్యక్రమానికి ఆరంభం కాబోతుందండి. మనం పాన్పు తీసుకురావడం జరుగుతుంది. మా తలపతి నుంచి పాన్పు తీసుకొచ్చినాక మన పెళ్లి కొడుకు యథావిధిగా పగిడిద్దరాజుని పెళ్లి కొడుకు ముస్తాబు చేసి అంగరంగ వైభరంగా మనము ఆదివాసీ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం పగిడిద్దరాజుని తరలించడం జరుగుతుందండి. మా యొక్క సాంప్రదాయ ప్రకారంగా ఇప్పుడు మనం పాన్పు తీసుకుపోగానే ఒక అర్ధ గంటలో మనం పెళ్లి కొడుకు ముస్తాబు చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ గుడి తీసుకెళ్తే గుడిలో కూడా ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుంచి ఎన్ని గంటల వరకు తీసుకుపోతారు? ఇక్కడ లక్ష్మీపురం వరకు గుడికి తీసుకెళ్ళాక మనం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నిమంతనం మనము పగిడిద్దరాజుని తరలించడం జరుగుతుందండి. మా యొక్క దేవుడి గుట్టకి వెళ్ళాక అక్కడ మా యొక్క చిన్న పూజా కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ చేసుకొని ఎమ్మటే దేవుని మన యొక్క అడవి బాటన తరలించడం జరుగుతుందండి. లక్ష్మీపురం నుంచి మన పోలీస్ బెటాలియన్తో పాటు మేడారానికి ఎప్పుడు ఎన్నికలు జరుపుకుంటారు? ఉదయం కూడా మనము పోలీస్ బెటాలియన్ తోటి మనం అక్కడికి వెళ్ళాలంటే మనం 7-8 అవుతుందండి. అక్కడికి అశేష జనం రావడం జరుగుతుంది మనకు ఎదుర్కోవడానికి పగిడిద్దరాజుని. మనం అక్కడి నుంచి మనం అక్కడ లక్ష్మీపురంలో మా పాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి 10-12 ఆ టైం అవుతుందండి. మనం ఎందుకంటే వచ్చిన జనానికి ఆదరలేమండి. తీసుకుపోయిన జనానికి ఎదుర్కోవడానికి రాజు వస్తున్నాడు పెళ్లి కొడుకుగా ముస్తాబు చేస్తున్నాడని అశేష జనం రావడం జరుగుతుందండి. లక్ష్మీపురం వెళ్ళడానికి 10-11 ఆ టైం అవుతుందండి. ముఖ్యంగా ఈ మహాజాతర స్టార్ట్ అయ్యే ఆరంభానికి ముందు మరి ఇక్కడ పుడుగుల నుంచి వెనుక వంశస్థులు ఈ విధంగా ఆచరణ చేయడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు అంతా మాకు సంతోషం అండి. మా వంశంలో ఉండడం మా పగిడిద్దరాజు ఆసియాలోని అతిపెద్ద జాతర అంటే సమ్మక్క సారక్క జాతరకు మా పూనుగోల నుంచి మా పెనుక వంశీయుల నుంచి మాకు ఒక స్థానం ఉండడం అనేది
ముద్రగా చూసుకోవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి పెనుగ వంశస్థులు కూడా తమ సాంప్రదాయంలో ఉన్నటువంటి భరణి రూపంలో ఎక్కించి ఆలయం దగ్గర తీసుకెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇవాళ రాత్రి లక్ష్మీపురం చేరుకుంటే అక్కడ పోలీసు బెటాలియన్తో మళ్ళీ 21 తారీఖు ఉదయం తెల్లారగట్ల మేడాలు చేరి గద్దల మీద చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మేడా మహాజాతర మొత్తం మొదలవుతుందని చెప్తారు. ఇప్పటికే మాకు ఈ విధంగా అంటే ఈ పగిడిద్దరాజు నుంచే ఇక్కడ మహాజాతర ఆరంభంగా అవుతుంది. మాకు ఎంతో సంతోషంగా ఉందని వెనకవచ్చు చెప్తారు. ప్రస్తుతం వీడియో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూనుగల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలు కూడా వాళ్ళకి ఆరాధన బతుకుతున్నారు కాబట్టి సంబరంగా కూడా వారికి మొత్తం నీళ్ళతో మొత్తం స్వాగతం పొందుతున్నారు. వాళ్ళకి ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో అలుక్కొని ఒక పండుగ వాతావరణంలో మొత్తం చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఈరోజు మొత్తం వ్యక్తిని పూనుగల గ్రామం నుంచి